హైదరాబాద్ లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకుడు నగేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని అలీ కేఫ్ చౌరస్తా వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళల విద్యా హక్కుల సాధనకు జ్యోతిరావు పూలే చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. దేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నను ఆయనకు ప్రదానం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం గౌరవం తెలియజేయాలని నగేష్ ముదిరాజ్ కోరారు. పూలే అంటే మనకు గుర్తొచ్చేది కుల నిర్మూలన, మహిళలకు విద్య. ఈ రెండు అంశాలపైన తన జీవితాన్ని ధారపోసింది. ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం అనేకమైన సంస్కరణలు తెచ్చిన మహాత్ముడు జ్యోతిరావు పూలే. మహాత్ముడు అని ఎందుకు అంటున్నారు? దేశంలో మనకు మహాత్మా అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మహాత్మా గాంధీ. కానీ మహాత్మా గాంధీ కంటే ముందే జ్యోతిరావు గారి పూలేకు ఆ బిరుదు వచ్చింది. మన దేశంలో చాలా మంది ప్రజలకు తెలియకు. దేశంలో ఉన్న ఇద్దరే మహాత్మాలు, అందులో మొట్టమొదటిది మహాత్మా జ్యోతిరావు గారి పూలే. కాబట్టి తన జీవితాన్ని ధారపోయడం ముందు ఉండి బడుగు బలైన వర్గాలకు, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం అగ్రకులాలను సైతం ఎదిరించి వాళ్ళకు కావాల్సిన హక్కులను సాధించడంలో ముందుండి, ముఖ్యంగా జ్యోతిరావు గారు పూలే గారు సతీమణి కూడా సావిత్రి జ్యోతిరావు గారు పూలే గారు ఇద్దరు ఆదర్శవంతులు. దేశంలోనే ప్రథమ ఆదర్శవంతులు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు గారు పూలే, సావిత్రి గారు పూలే గారిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. వాళ్ళు జీవితాలని ధారపోసి ప్రజలు ఒక వెలుగులోకి తీసుకొచ్చడంలో ప్రధాన భూమిక పోషించారు. జ్యోతి పార్లమెంట్లోనైనా పర్వాలేదు, తన జీవితాన్ని ధారపోసిండు. కాబట్టి బడుగు బలైన వర్గాలు, అణగారిన వర్గాలకు ప్రభుత్వం మోడీ గారిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మహారాష్ట్ర సర్కార్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు గారి పూలేకు భారతరత్న త్వరలోనే మీరు సిఫారసు చేయాలని కోరుకుంటూ, సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పుకుంటాను, నేను బీసీ బిడ్డనని. కాబట్టి జ్యోతిరావు గారి పూలేని ఆదర్శంగా తీసుకొని మీరు బీసీగా, స్వచ్ఛమైన బీసీగా మీ మనసు చాటుకోవాలంటే జ్యోతిరావు గారి పూలేకు భారతరత్న అనౌన్స్ చేయవలసిందే. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, వేడుకుంటున్నాం.